నిరసనలకు సిద్ధమవుతుంది. ఈసారి హైదరాబాద్ లో ఆందోళన చేపట్టనుంది. ఈ నెల 14న హైదరాబాద్ లో భారీ ప్రదర్శన చేయబోతున్నట్లుగా పార్టీ వర్గాలు ప్రకటించాయి. తొలుత ఢిల్లీలో కాంగ్రెస్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణేలో ఈ పార్టీ చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమానికి పెద్దెత్తున స్పందన లభించింది. విలక్షణ శైలిలో క్రికెట్ జెర్సీ ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్న కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దిప్కే యువతకు కీలక పిలుపునిచ్చారు. ప్రస్తుత రోజుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న మత రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. విద్యావంతులు ఇలాంటి విభజన రాజకీయాల్లో పాల్గొని తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితవు పలికారు దిప్కే. దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన కాంగ్రెస్ జనతా పార్టీ మరోసారి నిరసనలకు సిద్ధమవుతుంది. ఈసారి హైదరాబాద్ లో ఆందోళన చేపట్టనుంది. ఈ నెల 14న హైదరాబాద్ లో భారీ ప్రదర్శన చేపట్టబోతున్నట్లుగా పార్టీ వర్గాలు ప్రకటించాయి. తొలుత ఢిల్లీలో కాంగ్రెస్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణేలో ఈ పార్టీ చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమానికి పెద్దెత్తున స్పందన లభించింది. విలక్షణ శైలిలో క్రికెట్ జెర్సీ ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్న కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దిప్కే యువతకు కీలక పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రయోజనాల కోసం సాగుతున్న మత రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే విద్యావంతులు ఇలాంటి విభజన రాజకీయాల్లో పాల్గొని తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కూడా హితవు పలికారు దిప్కే. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, సంచలనం సృష్టించినటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ ఇప్పుడు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతుంది. ఈ నెల 14వ తేదీన ఒక భారీ ప్రదర్శన చేపట్టాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన చేసినటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ ఆ తర్వాత పూణేతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రధాన మెట్రో నగరాలను టార్గెట్ చేసుకుని యువతను ఇందులో పెద్ద ఎత్తున కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు. ఇటీవలనే పూణేలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ నెల 14వ తేదీన ఈ గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఈ భారీ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. దీన్ని నిర్వహిస్తున్నటువంటి అభిషేక్ దీప్కే ప్రధానంగా దేశ యువతకు వివిధ అంశాలపైన పిలుపునిస్తున్నారు. దేశంలో విభజన రాజకీయాలకు మత రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు. దేశంలో సరికొత్త మార్పు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహించబోయేటువంటి ఈ కాంగ్రెస్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా చూడాల్సి ఉంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ విధానాలను వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ సర్కారు ఈ కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టేటువంటి ఈ కార్యక్రమానికి ఏ విధంగా సహకరిస్తుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా శాంతియుత పద్ధతిలో ఈ నిరసన కార్యక్రమం చేపడితే కనుక ప్రభుత్వం అనుమతించే అవకాశం కనబడుతుంది. అందుకోసము ఇప్పటికే ఇందుకు అనుగుణంగా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో పోలీసుల అనుమతి కోసం ఆ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. శివాని, థ్యాంక్ యూ స్వామి. భారత్ స్టాక్ మార్కెట్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.